హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇది మా పిల్లల స్కూల్ అనమాట. ఇద్దరిని అయితే స్కూల్కి పంపించేసాము. ఇంక ఇప్పుడు టైం అయితే 8:50 అట్లా అవుతుంది. మా పిల్లల్ని 8:20కి అట్లా స్కూల్కి పంపించేసి నేను బాబా అయితే బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా మా పిల్లలకి ఎప్పుడైనా బోర్ కొట్టిన ఈవినింగ్ టైంలో మేమైతే ఎక్కువగా ఇదే ప్లేస్కి వచ్చి ఉంటాము. మా ఇంటి సైడే అనమాట. కట్టమైసమ్మ గుడి అనమాట. ఇక్కడ ఇది కట్ట అని అంటారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడి కట్టమైసమ్మ టెంపుల్. నెక్స్ట్ బోనాల పండుగ ఉంది కదా, మామూలుగా ఉండదు హడావిడి. ఇంకా నేను మా బావ అయితే బయటికైతే వచ్చినాం కదా. ఇంకా ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా బావకి కోల్డ్ కూడా సరిగ్గా తగ్గలేదు, కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే అదే సైదాబాద్ మండికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా మేము వచ్చేసరికి అయితే షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. 9 అట్లా అవుతుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫుల్ ఎండ. 9కి చాలా చాలా ఎండ కొడుతుంది. ఇంకా షాప్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు. ఇంకా పక్కన గలీలో అయితే కార్ అయితే పార్క్ చేసేసి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా చేపలు తీసుకుందాం అనుకున్నాం కానీ కాళ్ళు షోర్వా చేసుకుందామని అయితే కాళ్ళు తీసుకుందామని అయితే వచ్చినాము. ఇంకెప్పుడైనా సరే ఒకసారి అయితే పచ్చి రొయ్యలతో కూర చేసుకొని అయితే తినాలి. ఇప్పటివరకు తినలేదు అట్లా. ఇక్కడ చిన్న చిన్నవి కరెంటు కోడిపిల్లలు కనిపించినాయి, తీసుకుందామంటే బావ అయితే వద్దన్నాడు. అవి కరెంటు కోడిపిల్లలు కదా, మళ్ళీ త్వరగా చనిపోతే నేనే బాధపడతానని అయితే వద్దన్నాడు అనమాట. ఇక్కడ కాళ్ళు అయితే బేరం ఆడుతున్నాడు అనమాట. 350 రూపీస్ అంట 4 కాళ్ళకి. ఇక్కడ తలకాయలు చూస్తుంటే భయం వేస్తుంది. తినేటప్పుడు బాగానే తింటాం కానీ చూస్తుంటే అయితే నాకైతే భయం వేస్తుంది. ఇవే మా కాళ్ళు కాదు, మేక కాళ్ళు, మేము తీసుకున్న కాళ్ళు. ఇంకా తర్వాత అయితే లోపలికి అయితే వచ్చేసినాము. నేను బ్యాగ్ అట్లా పట్టుకొని నడుస్తుంటే మా బావ నవ్వుతున్నాడు, ఎందుకు అట్లా పట్టుకొని నడుస్తున్నామని. ఇంకా కుక్కలు అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ మేక కాళ్ళు వేసుకపోతే అని నేనైతే పైకి పట్టుకొని నడుస్తున్నాను. ఇక్కడ కారం ప్యాకెట్ తీసుకుందామని అయితే అనుకున్నాం కానీ అది కొంచెం బాగా ఏమంటారు రెడ్గా ఉంది. అంటే తేజ మిరపకాయలు అంటారు కదా, బాగా స్పైసీ ఉంటుందేమోనైతే ఒక 30 రూపీస్ అయితే టెస్ట్ కొరకైతే తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయినాము. మటన్ కూడా తీసుకుందాం అనుకున్నాము మండీలో, కాకపోతే అంత ఫ్రెష్గా లేదు. ఇంకా నేను ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోక అయితే 2 months అయితే అవుతుంది. మా బావ సీరియస్ అవుతున్నాడు. అప్పుడప్పుడు నీ ఫేస్ మీద కూడా, నీ మొక్క మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టు, ఎప్పుడు పని పిల్లలు ఇల్లే కాకుండా అని అయితే సీరియస్ అవుతున్నాడు. ఇంకా 2 days తర్వాత అయితే చేయించుకుంటాను. ఇంకా మేము ఉండే ఏరియా సైడ్ అయితే తీసుకొచ్చేసాడు అనమాట మా బావ. నేను చికెన్ తీసుకోమంటే వద్దు, మటన్ తీసుకుందాం, పిల్లలు కూడా తింటారు, ఎప్పుడు చికెన్ అయినా మటన్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అయితే మటన్ తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసినాము. మార్నింగ్ 8:50కి అట్లా వెళ్ళిపోయినాము. 11 అయింది ఇంటికి వచ్చేసరికి అయితే మా ఇద్దరు ముఖాలు అయితే మాడిపోయినాయి. చాలా టైర్డ్ అయిపోయినాం. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది. మటన్ మాత్రం చాలా నీట్గా ఉంది, అసలుకి చాలా ఫ్రెష్గా ఉంది. మండీలో అయితే ఇట్లా లేదు అసలుకి, చూస్తేనే అబ్బో అనిపించింది. ఇంకా మేము ఉండే ఏరియా సైడ్ అయితే మటన్ అయితే తీసుకున్నాము. ఎంత నీట్గా ఉన్నా మళ్ళీ అయితే ఒకసారి కడగాలి, మంచిగా కడగాలి కదా, వాష్ చేసుకొని అయితే. ఇంకా తర్వాత అయితే ఇప్పుడైతే మటన్ అయితే వండుతున్నాం అనమాట. మసాలాలు లేవు ఇంట్లో. ఇప్పుడు అదే తిడుతున్నాడు మా బావ, ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉండదని అంటావు, కూర వండేటప్పుడే మసాలా గుర్తుకొస్తుందా, ఇప్పుడే తీరిందా పని నీకనైతే అంటున్నాడు పక్క నుండి. ఇంకా మటన్ కర్రీ వండేటప్పుడైతే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కరెంట్ అయితే మాతోనైతే బీభత్సంగా ఆడుకుంది. ఎన్నిసార్లు పోయి వచ్చిందో కరెంట్ అయితే, అందుకే నేను వీడియో అయితే తీయలేదు మటన్ కర్రీ చేసేటప్పుడు. ఇంకా బగారా రైస్ అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే తింటున్నాము. మస్తు ఆకలిస్తుంది. మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అందుకే రాగానే ఫస్ట్ మటన్ కర్రీ అయితే చేసేసి బగారా రైస్ అయితే చేసుకొని అన్నం తింటున్నాము. ఇంకా కాళ్ళ షోర్వా అయితే ఈవినింగ్ చేద్దామని అయితే పక్కకైతే పెట్టేసినది. ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను అది. కానీ చాలా టేస్ట్ ఉంది. మటన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. పీసెస్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మసాలా అప్పటికప్పుడు నూరి వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైనా సరే మేము అన్నం తినేటప్పుడు నాన్ వెజ్ ఏమైనా ముక్కలు ఏమైనా ఉంటే మాత్రం మా బావ వెతికి వెతికి వేస్తాడు నాకైతే. ఇంకా తర్వాత అయితే ఒక ముద్ద నాకు పెట్టేసాడు మా బావ. అదొక ఆచారం కాదు, ప్రేమ. నేను కూడా మా బావకి ఒక ముద్ద పెట్టేసిన అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు తినేసినాం. పిల్లలకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళినారు కదా, ఈవినింగ్ రాగానే తినిపిస్తా కొంచెం, మళ్ళీ నైట్ కూడా కొంచెం తినిపిస్తా. మా చిన్న పాప నాలాగే అన్నీ తింటుంది, కానీ మా పెద్ద పాపకైతే బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. అదే చికెన్ అయితే మంచిగా తింటుంది, మటన్ ఎక్కువ తినదు, కాకపోతే కొంచెం కొంచెం అలవాటు చేసిన. ఇంకా నైట్ అయితే నేను కాళ్ళ షోర్వా అయితే చేసేసిన అనమాట, పాయ సూపు.
ఇంక ఇక్కడ మా బావ టేస్ట్ చేస్తున్నాడు. చాలా బాగుందంట, స్పైసీగా, గొంతులో చాలా రిలీఫ్గా ఉందంట, చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా ఇది అనమాట వీడియో. ఇంక ఈరోజు అయితే ఇది పని అయిపోయింది. ఇంటి దగ్గర ఉండి కూడా ఖాళీగా లేదు, ఏదో ఒక పని అయితే చేసినాము. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అట్లాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.